హాయ్ వెంకట్ గారు. హాయ్ సాయిరామ్ గారు. సార్ ఏంటి సార్ ఈ హైదరాబాద్ రేట్లు ఇంత రేట్లు అయితే ఎలా సార్? మధ్యతరగతుడు ఎలా కొంటాడు సార్ వీటిని? మీరు ప్లాట్లు కొనాలన్నా ఏం కొనాలన్నా వాడి దగ్గర డబ్బులు వాడి సేవింగ్స్ ఏవి సరిపోవట్లేదు సార్. కొనలేకపోతున్నారండి. ఏదైనా మార్గం చెప్పండి, ఒక ఫ్లాట్ కొనుక్కునే మార్గం చెప్పండి. కనీసం మీలాంటి సీనియర్ మార్కెటింగ్ పర్సన్స్ ఇచ్చే ఐడియాస్ తోటి కనీసం ఒకళ్ళు ఇద్దరు ఫ్లాట్ అయినా కొనుక్కుంటారు. ఒక మంచి ఫ్లాట్ కొనుక్కునే సజెషన్ చెప్పండి. ఈ మార్కెటింగ్ అంటారు, మార్కెటింగ్ కాకుండా కనీసం ఒక ప్లాట్ కొనుక్కునే అవకాశం ఇవ్వండి. సాయిరామ్ గారు, మీ విషయం చెప్పంటారా? కొనాలనుకున్న పర్సన్ ఏదో విధంగా కొంటాడు. కొనాలేను అనుకున్న కస్టమరు స్టాక్ దొరుకుతుంది. హైదరాబాద్ మార్కెట్స్లో ఉంది, లేదా రేట్లు ఎక్కువ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు, సో ఈ స్టాకులు దొరుకుతాయి. జనరల్గా ఏంటంటే మన తాతలు ఎకరాల్లో కొన్నారు, దాని తర్వాత మన నాన్నలు గజాల్లో కొన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎస్ఎఫ్టీలో కొంటున్నాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది దీని ప్రకారం మీ అంచనా వదిలేస్తున్నా. సో జనరల్గా ఏంటంటే హైదరాబాద్ మార్కెట్ అన్నది గ్లోబల్ మార్కెట్. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంచెం టిపికలే. కాకపోతే ఏంటంటే నేను ప్లాట్ కొంటే అవుటర్ రింగ్ రోడ్ లోపలే కొంటాను అని వెయిట్ చేస్తే ఇప్పుడు కొన్నాం. మేబీ 100లో 10 మంది కొనొచ్చేమో, కానీ 90 మంది ఫ్యూచర్లో కూడా కొనుక్కోవచ్చు. కానీ మనకి అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే బాగా డెవలప్ అయిందో, ఫ్యూచర్లో అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఓవరాల్కి సమానంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే ఒక 10 సంవత్సరాలు పట్టొచ్చు, ఒక 15 సంవత్సరాలు పట్టొచ్చు అంతే. జనరల్గా ఏంటంటే అండి, అవుట్స్కట్స్కి వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక 50,000 జీతం వస్తున్న పర్సన్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ కేసులో. సో ఈ 50,000 జీతం అంటే సంవత్సరానికైనా ఒక 6 లక్షల ఇన్కమ్ ఎర్న్ చేస్తాడు. ఇందులో ఒక 3 లక్షల ఇన్కమ్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతాయి. ఇంకా ఆయన మిగిలిందంతా 3 లక్షలు. ఇదే 3 లక్షల కస్టమరు ఒక 15 లక్షల ప్రాపర్టీ కొనాలంటే కనీసం ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ 15 లక్షల ప్లాట్ అన్నది 15 లక్షలు ఉంటుందా? ఖచ్చితంగా 30 లక్షల పైన ఉంటుంది. మళ్ళీ అది ఏమవుద్ది అప్పటికి? అందంత ద్రాక్ష అవుద్ది. సో ఇలా కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న సేవింగ్స్ కాకుండా మీకు ఆంధ్రాలో కానీ లేదా తెలంగాణలో కానీ ఎక్కడన్నా మీకు సొంత ఇల్లు ఉంటుంది. ఇన్ కేస్ మీ పేరు మీద లేకపోయినా మీ మిస్సెస్ పేరు మీదో, మీ ఫాదర్ పేరు మీదో, లేదా మీ మదర్ పేరు మీదో ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీని మీరు మార్టిగేజ్ లోన్ తీసుకుని ఒక 15 లక్షలు 20 లక్షలు మీరు లోన్ ద్వారా మనీ మీరు అడ్జస్ట్ చేయొచ్చు. ఈ 20 lakhs అమౌంట్ మీరు ఒక మంచి ఏరియాలో, డెవలప్మెంట్ అవుతున్న సరౌండింగ్ మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్లాట్ వస్తుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది డాక్యుమెంటు. మీరు ప్రాపర్టీ కొన్న ప్లాటు మీ ప్రాపర్టీయే, ఊళ్ళో ఉన్న ప్రాపర్టీ మీ ప్రాపర్టీయే. ఏదిలోనైతే ఏముంది? రెండు ఒకటే. కాకపోతే ఈ 20 లక్షలు పెట్టి మీకు ప్లాట్ వస్తుంది, అలాగే 20 లక్షలకు కూడా ఈఎంఐ 20,000 మించి ఉండదు. సో దానివల్ల ఏంటంటే మీకు కొన్ని ఆప్షన్స్ ఈజీ అవుద్ది. సో నా సజెషన్ ఏంటంటే, మీ దగ్గర మనీ లేనప్పుడు మీకు ఊర్లో ఉన్న ప్రాపర్టీ అది 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, లోన్ తీసుకుని ఆ అమౌంట్ని రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్ అనేది గ్లోబల్ మార్కెట్. ఇవాళ కాకపోయినా రేపన్నా సరే మనకి 100% మల్టిప్లికేషన్ అనేది హైదరాబాద్ మార్కెట్లో మాత్రమే జరుగుద్ది.